నానాటికి ఆరోగ్యంపై పెరుగుతున్న అవగాహనతో చిరుధాన్యాల వాడకం మళ్లీ ఊపందుకుంది. ముఖ్యంగా ఒకప్పుడు చిన్న చూపుకు గురైన జొన్నలు, కొర్రలు, రాగుల సాగు ఇప్పుడు లాభదాయకంగా మారింది. అందుకు తగ్గట్లుగానే వీటిలో ప్రస్తుతం అధిక దిగుబడులనిచ్చే ఎన్నో నూతన రకాలు అందుబాటులోకి వచ్చాయి. చిరుధాన్యాల్లో ఒకటైన రాగిని ప్రధానంగా తెలంగాణ, ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఖరీఫ్ పంటగా జులై నుండి ఆగస్టు చివరి వరకు విత్తుకోవచ్చు. అయితే ఈ పంటలో అధిక దిగుబడినిచ్చే రకాలు, సాగు యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఉమామహేశ్వరరావు. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలకు ప్రధాన ఆహారమైన జొన్నలు, కొర్రలు, రాగులు కాలక్రమంలో మారిన ఆహారపు అలవాట్ల వల్ల సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. అయితే ఇందులోని పోషక విలువలను గుర్తెరిగాక చిరుధాన్యాలకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. ముఖ్యంగా ఉత్తర కోస్తా జిల్లాల్లో పండించే చిరుధాన్యాల్లో చోడి ముఖ్యమైనది. దీన్నే రాగి, తైదలుగా కూడా పిలుస్తుంటారు. రాగిలో పీచు పదార్థం అధికంగా ఉండటం, వరి, గోధుమ కంటే పోషకాల శాతం అధికంగా ఉండటంతో ఇటీవలి కాలంలో మంచి పౌష్టికాహారంగా రాగి అన్ని వర్గాల ప్రజలను ఆకర్షిస్తోంది. రాగిని ఖరీఫ్లో జులై నుంచి ఆగస్టు వరకు, రబీలో నవంబరు మాసాల్లో సాగు చేస్తారు. వేసవి పంటగా కూడా సాగు చేయవచ్చు. గతంలో రాగుల దిగుబడి, రేటు రెండూ తక్కువగా ఉండేవి. రైతులకు లభించే గిట్టుబాటు ధర కూడా అంతంత మాత్రంగా ఉండేది. కానీ ఇప్పుడు అందుబాటులోకొచ్చిన కొత్త రకాలు ఎకరానికి 16 నుండి 18 క్వింటాళ్ల దిగుబడి వస్తున్నాయి. దీంతో రైతులు రాగిని సాగు చేసేందుకు ముందుకొస్తున్నారు. అయితే అధిక దిగుబడినిచ్చే రకాలు, సాగు యాజమాన్యం గురించి తెలియజేస్తున్నారు విశాఖ జిల్లా కొండెంపూడి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఉమామహేశ్వరరావు. ఈరోజు చోటు తీసుకుంటే రాష్ట్రంలో ఇది ఒక ప్రధానమైన చిరుధాన్య పంటగా ఉంది. మరియు ప్రజల తాలూకా ఆహార అలవాట్లలో కూడా ఈరోజు ప్రధానమైన భాగంగా ఉంది. ఈరోజు చోడి ఏంటంటే మన రాష్ట్రంలో ఒక 80,000 ఎకరాల వరకు సాగు చేస్తున్నారు. దాదాపు ఒక 35,000 టన్నుల వరకు కూడా ఇది దిగుబడి సాధించడం జరుగుతుంది. ఈ చోడిలో మనకు ప్రధానంగా తీసుకుంటే ఎకరానికి 430 కేజీల వరకు కూడా సరాసరి దిగుబడి ఈ చోడులో మనం సాధించగలుగుతున్నాము. ఈ చోడులో రైతులు, ముఖ్యంగా గిరిజన రైతులు కొన్ని ముఖ్యమైన యాజమాన్య పద్ధతులు ప్లస్ రకాలు కూడా ఉపయోగిస్తే వాళ్ళు ఆశించిన స్థాయిలో దిగుబడి సాధించడమే కాకుండా ముఖ్యంగా ఏంటంటే చోడి పంటలో మనం దేశవాళీ రకాల స్థానంలో ఇప్పుడు మంచి దిగుబడులు ఇచ్చే రకాలు మనకు అందుబాటులో వచ్చాయి. ఇందులో చంపావతి అనే రకము, ఇది దాదాపు 80 నుండి 85 రోజుల కాల పరిమితిలో స్వల్పకాలిక రకము. ఇది కూడా 12 నుండి 14 క్వింటాల దిగుబడి మనకి వస్తుంది. దీంతోపాటు భారతి అనే రకం కూడా మనకి 110 నుండి 115 రోజుల కాల పరిమితిలో వచ్చే రకము. ఇది కూడా 12 నుండి 16 క్వింటాల వరకు దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇది అగ్గి తెగుల్ని కొంతవరకు తట్టుకుంటుంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో ఇది అనుకూలమైన రకంగా నిరూపించడమైనది. దీంతోపాటు శ్రీ చైతన్య అనే రకం కూడా ఇది మంచి రకము. ఇది కూడా 110 నుండి 115 రోజుల కాల పరిమితితో మంచి దిగుబడులు, అంటే ఒక 12 నుండి 16 క్వింటాల వరకు దిగుబడులు సాధించవచ్చు. ఇది కూడా ముఖ్యంగా చోడులో వచ్చే అగ్గి తెగులు లాంటి తెగుల్ని కొంతవరకు తట్టుకుంటుంది. ఈ రకం కూడా సాగు చేసి మనం మంచి దిగుబడులు సాధించుకోవడానికి అవకాశం ఉంది. దీంతోపాటు ఏంటంటే రత్నగిరి అనే రకం, ఇది కొంచెం దీర్ఘకాలిక రకం, 125 రోజుల వరకు కాల పరిమితి ఉంటుంది ఈ రకానికి. ఈ రకం కూడా మనకి అనుకూలమైన రకము. దీన్ని కూడా మనం సాగు చేసుకుంటే మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ వక్కులు అనే రకం కూడా మంచి రకమే. ఇది కూడా మనకి ఖరీఫ్లో కానీ రబీలో కానీ మన ప్రాంతాలకి సూటబుల్గా ఉంటుంది. ఈ రకాన్ని కూడా మనం అగ్గి తెగులు కూడా తట్టుకునే రకము. ఈ రకాన్ని కూడా మనం మన ప్రాంతాల్లో కూడా సాగు చేయడానికి అనుకూలంగానే ఉంటుంది. ఈ రకాలు ఎంపిక చేసుకున్నప్పుడు నాణ్యమైన విత్తనం, అంటే మంచి నిండుగా ఉన్న విత్తనాన్ని, బరువుగా ఉన్న విత్తనాన్ని నారుమడి పద్ధతిలో పెంచుకునేటట్టయితే ఒక 2.5 కిలోలు ఎకరానికి విత్తనం సరిపోతుంది. అలాగే అది కాకుండా వెదజల్లుకునే పద్ధతిలో మనం రైతులు ఉపయోగిస్తే 3 నుండి 4 కేజీల వరకు ఈ విత్తనము మనం ఎంపిక చేసుకోవాలి. రాగిని నేరుగా విత్తే విధానంలోనూ లేదా నారును పెంచి నాటుకోవడం ద్వారా సాగు చేయవచ్చు. ఏ విధానమైనా ఎకరాకు 3 నుంచి 4 కిలోల విత్తనం సరిపోతుంది. అయితే తప్పకుండా విత్తన శుద్ధిని చెయ్యాలి. దీంతో పాటు సమయానుకూలంగా ఎరువులు, నీటి తడులను అందించినట్లయితే మంచి దిగుబడులు పొందేందుకు అవకాశముంటుంది.
దీంతో పాటు ఏంటంటే మనం విత్తన శుద్ధి అనేది చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తుంది. ఈ విత్తన శుద్ధి ఎలా చేస్తామంటే మనం ఒక కిలో చోడి విత్తనానికి ఒక 2 గ్రాముల కార్బండిజం కానీ ఒక 3 గ్రాముల మ్యాంకోజెబ్ కానీ, అంటే ఒక 2.5 కిలోలకి మనకి 5 గ్రాముల కార్బండిజం కానీ ఒక 7 నుండి 8 గ్రాముల మ్యాంకోజెబ్ కానీ విత్తన శుద్ధి చేసుకుంటే మనకి మొదటి దశలో వచ్చే తెగుళ్ళు కూడా నివారించుకోవడానికి మంచి అవకాశం ఉంటుంది. నారుమడి పద్ధతి ఎంపిక చేసుకుంటే మనం ఒక 5 సెంట్లు నారుమడి తయారు చేసుకోవడానికి ఈ 2.5 కిలోల విత్తనం సరిపోతుంది. నారుమడి దశలో కూడా తగినంత మోతాదులో మనం పశువుల గెత్తాన్ని ఆ 5 సెంట్ల నారుమడిలో మట్టిలో కలుపుకోవడంతో పాటు ఒక 640 గ్రాముల నత్రజని ఇచ్చే ఎరువుని ఉపయోగించుకోవాలి. 640 గ్రాముల భాస్వరం ఇచ్చే ఎరువులు, ఒక 480 గ్రాముల పొటాషియం ఇచ్చే ఎరువు కూడా మనం ఉపయోగించుకుంటే ఈ నారుమడిని మంచి బలవర్ధకంగా పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం నారుమడి ఏ దశలో నాట్లు వేసుకోవాలనే దానికి చూసుకుంటే స్వల్పకాలిక రకాలు అయితే ఒక 3 వారాల వయసు, అంటే దాదాపు 21 రోజుల వయసు ఉన్న నారుమడిని స్వల్పకాలిక రకాల్లో మనం ఉపయోగించుకోవచ్చు. మనము నాట్లు వేసుకునేటప్పుడు ఏంటంటే వరుసకి మధ్యలో ఒక 15 సెంటీమీటర్ల దూరం పెట్టుకొని ఒక మొక్కకి 10 సెంటీమీటర్లు వెడంలో వేసుకోవాలి. అలాగే దీర్ఘకాలిక రకాలు అంటే 120, 115, 125 రోజుల కాల పరిమితులు ఉన్న రకాలు కానీ మనం ఎంపిక చేసుకుంటే ఒక 30 రోజుల నారుమడి వరకు 30 రోజుల వరకు నారుమడిలో పెంచుకొని దాన్ని ప్రధాన పొలంలో మనం తర్వాత నాట్లు వేసుకోవాలి. దీర్ఘకాలిక రకం తీసుకునేటప్పుడు ఏంటంటే వరుసల మధ్య 15 నుండి 20 సెంటీమీటర్లు, మొక్కకి మధ్యలో ఒక 15 సెంటీమీటర్ల దూరాన్ని మనం పెట్టుకొని నాట్లు వేసుకుంటే వరుసల్లో నాట్లు వేసుకోవడం వల్ల మనం తర్వాత అంతఃకృషి చేసుకోవడానికి కానీ ఎరువుల యాజమాన్యం చేసుకోవడానికి కానీ ఉపయోగపడుతుంది. మనం నాట్లు వేసినప్పుడు ఒక ఉపయోగం ఏంటంటే మనం తగినన్ని మొక్కలు మన పొలంలో ఉన్నాయా లేదనేది చూసుకోవడానికి కూడా ఒక మంచి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ఏంటంటే దీర్ఘకాలిక రకాలు తీసుకుంటే అది ఎక్కువ రోజులు పంటకాలం ఉంటుంది కాబట్టి ఒక ఎకరానికి 1,33,000 మొక్కలు ఉంటే సరిపోతుంది. అదే స్వల్పకాలిక రకాలు అంటే తక్కువ కాల పరిమితిలో పంట వచ్చేస్తుంది కాబట్టి ఒక 2,66,000 మొక్కలు ఒక ఎకరానికి ఉండేటట్టుగా మనం నాట్లు వేసుకుంటే ఈ మనం అనుకున్న స్థాయిలో దిగుబడులు సాధించుకోవడానికి మంచి ఉపయోగపడుతుంది. రెండోది ఏంటంటే ఈ ప్రధాన పొలం కూడా మనం తయారు చేసుకునేటప్పుడు ఒక ఎకరానికి దాదాపు 4 టన్నుల పశువులు గెత్తాం 4 టన్నుల వరకు వేసుకుంటూ దాని తర్వాత ఏంటంటే కొద్దిపాటి ఎరువుల యాజమాన్యం కూడా, అంటే ఒక 12 కిలోల నత్రజని యూరియా రూపంలో వేసుకుంటే అందులో మనకు 12 కిలోల నత్రజని వచ్చే ఎరువుని వేసుకోవడము. అలాగే భాస్వరం సింగిల్ సూపర్ ఫాస్ఫేట్లో కానీ డిఏపిలో కానీ వేసుకున్నప్పటికీ మనకు అందులో ఒక భాస్వరం ఒక 12 కిలోల మోతాదు వచ్చేటట్టుగా చూసుకోవాలి. అలాగే పొటాష్ దగ్గరికి వచ్చేసరికి ఒక 8 కిలోల పొటాష్ ఎరువు అందే విధంగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకుంటే మనకి మొదట్లో ఈ మొక్క బాగా ఎదగడానికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఒక 30 రోజుల వయసులో కూడా మళ్ళీ ఒక 12 కిలోల నత్రజని ఇచ్చే ఎరువుని వేసుకుంటే మనకి అనుకున్న దిగుబడులు కన్నా మనకి ఒక 20% పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అట్లాగే కలుపు యాజమాన్యం కూడా మనం ఏజెన్సీ ప్రాంతం కాబట్టి ఎక్కువ రసాయనికాలకు పోకుండా మనం అందుబాటులో ఉన్న కూలీలతో మొదట 4 రోజులు కూడా మనం ఎటువంటి కలుపు మొక్కలు లేకుండా మనం పొలాన్ని మెయింటైన్ చేసుకుంటే మనం మొక్క కూడా బాగా పెరుగుతుంది. దీంతో పాటు ఏంటంటే ఏ పొలంకైనా కానీ మంచి నీటిపారుదల యాజమాన్యం అనేది మెయింటైన్ చేయాలి. ఈ పూత దశలో కానీ గింజ గట్టిపడే దశలో కానీ పిలకల తోడి దశలో కానీ ఈ దశల్లో నీటి కొరత లేకుండా మనం వెళ్తే మనం ఈ దిగుబడులు ఏమాత్రం తగ్గకుండా కూడా చూసుకోవడానికి అవకాశం ఉంటుంది. దీంతోపాటు ఏంటంటే రైతులు ఒక ఏక పంటగా కాకుండా అంతర పంటగా కూడా ఈ చోడుని బాగా పండించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కువగా దీర్ఘకాలిక పంటలైన మన కందిలో ఈ చోడుని అంతర పంటగా వేసుకుంటే తొందరగా ఒక 3.5 నెలల్లో మనం చోడి పంట తీసేసుకొని తర్వాత కంది పంట మనకి 6-7 నెలల వరకు మనకు టైం ఉంటుంది కాబట్టి ఆ పీరియడ్లో ఎర్లీగా మనం చోడి పంట తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరియు ఏంటంటే ఒకే పొలంలో 2 పంటలు మనకు రావడం వల్ల ఏంటంటే తప్పకుండా మనకు అనుకున్న దిగుబడులు వస్తాయి. ముఖ్యంగా ఈ చోడి ఈ కందితో అంతర పంటగా చేసుకునేటప్పుడు ఏంటంటే ఒక 8 వరుసల చోడి 2 వరుసల కంది వేసుకునేటట్టుగా మనం ప్లాన్ చేసుకుంటే మనం అనుకున్నట్టుగా మంచి దిగుబడులు ఇటు చోడులోను కానీ అటు కందిలో కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇలా చేసుకునేటప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి వరుసల మధ్య ఒక 30 సెంటీమీటర్ల దూరము వరుసగా చోడులో పెట్టుకొని మొక్కకి ఒక 10 సెంటీమీటర్ల దూరం పెట్టుకునేటట్టుగా చోడుని ఆ విధంగా ఒక వరుసల్లో నాటుకోవచ్చు.
దాని తర్వాత కందికి 2 వరుసల మధ్యన 60 సెంటీమీటర్ల దూరము, 2 కంది మొక్కల మధ్య ఒక 20 సెంటీమీటర్ల దూరం పెట్టుకుంటే ఇటు కందిలో కానీ అటు చోడులో కానీ మంచి దిగుబడులు మనం తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మన చోడులో ఎక్కువగా వచ్చేది అగ్గి తెగులు. మనకి ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో చాలా తేమ వాతావరణం ఉంటుంది. అలాగే మనకి రాత్రులు కూడా టెంపరేచర్ బాగా ఉష్ణోగ్రత తక్కువ ఉంటుంది కాబట్టి ఈ వాతావరణంలో యూరియా ఎక్కువ వేస్తే అగ్గి తెగులు ఇంకా ఎక్కువ పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఆ అగ్గి తెగులు ఏంటంటే మొదట మనకి ఆకుల మీద కనిపిస్తుంది. అది నూలికండి ఆకారంలో ఉండి చుట్టూ గోధుమ రంగు ఎర్రగా ఉండే వలయాకారంలాగా ఉంటుంది. ఈ అగ్గి తెగులు నివారించుకోవడానికి వచ్చిన తర్వాత మనము ఈ కార్బండిజం మందుని కానీ మ్యాంకోజబ్ మందుని కానీ లీటర్కి 2 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేసుకుంటే మనం తొందరగా రికవర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అనుకున్న పరిస్థితుల్లో మనం అనుకున్నట్టుగా మంచి దిగుబడులు, ముఖ్యంగా ఇది ఖరీఫ్లో ఎక్కువగా పండిస్తారు కాబట్టి ఈ మంచి దిగుబడులు సాధించడంతో పాటు రైతులు, ముఖ్యంగా గిరిజన రైతులు ఆర్థికంగా నిలబడతారు.